पूरा लोकल। లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డలు ఆనాడు భారత మాత సంఖ్యను పెంచడం కోసం అమరులైన లక్షల మంది జైళ్లలో మగ్గి సాధించుకున్నది ఈ మువ్వన్నెల జెండే. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ప్రపంచంలో ఎట్లా తలెత్తుకొని జీవిస్తుందో అన్ని దేశాల కంటే కూడా అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఎదుగుతున్నదో దాన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి కుటిల కుతంత్రాలతో ఇవాళ దుర్మార్గులు మన మీద దాడి చేస్తే దానికి ధీటుగా ఎట్లా జవాబు చెప్పినామో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భాగ్యనగరంలో భాగ్యనగర ప్రజలందరి సహకారంతో ఇంత గొప్పగా తిరంగ యాత్ర నిర్వహించుకున్నందుకు నాకు నిజంగా గర్వంగా అనిపిస్తూ ఉంది. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మన సైనికుల పాఠవాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ లక్షణాలని చాలా స్పష్టంగా చెప్పింది. రెండు విషయాల్ని మనం జాగరూకతతో గమనించాల్సిన అవసరం ఉంది. బయట ఎట్లాగో గమనిస్తూ ఉన్నాం, బయట ఎట్లా గుర్తిస్తూ ఉన్నాం, కానీ భాగ్యనగరంలో ఉన్న స్లీపర్ సెల్స్ని ఇంటి దొంగల్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నీగానే కొంతమంది టీవీలకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతారు. యుద్ధం ఆపేదిగా కాకుండానేమో ఇంకా యుద్ధం చేసేది ఉందనేమో రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసులందరినీ కిషన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉంటారు కాబట్టి సార్ వచ్చే మీటింగ్లో వచ్చే క్యాబినెట్ సమావేశంలో దేశ సైన్యం గురించి దేశ ప్రధాని గురించి సన్నాయి నొక్కులు నొక్కిన సన్నాసులందరినీ ఒక నెల రోజులు భారత బార్డర్ మీద సైనికులుగా పనిచేసేందుకు ఆదేశాలు మంది మాజీ సైనిక అధికారులు అనేక విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యా సంస్థల అధినేతలు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అనేక యోగా సంబంధించినటువంటి సంఘాలు న్యాయవాద సంఘాలు డాక్టర్ల సంఘాలు అనేక బీసీ సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు అదేవిధంగా బ్రహ్మకుమారి సమాజానికి సంబంధించినటువంటి ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమాజం కూడా ఈరోజు నేను సైతం దేశం కోసం మేము సైతం సైనికుల కోసం అనే విధంగా ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము.